ఈ వీడియోలో రావణాసురుడు గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రావణాసురుడి తల్లిదండ్రులు విశ్రవసుడు, తండ్రి, మరియు కేకసి, తల్లి. రావణాసురుడికి తండ్రి నుండి బ్రాహ్మణ లక్షణాలు, తల్లి నుండి అసుర లక్షణాలు వచ్చాయి. అగస్త్య మహర్షి వద్ద విద్యను నేర్చుకున్నాడు. విశ్రవసుడు అనే మహర్షికి దేవవర్ణి అనే ఆమెకు కుబేరుడు పుడతాడు. బ్రహ్మదేవుడి కోసం గొప్ప తపస్సు చేసి ఆయన నుండి లంక నగరాన్ని, పుష్పక విమానాన్ని, సంపదలను వరంగా పొందుతాడు. రావణుడు తల్లి మాటలు విని కుబేరుడితో యుద్ధం చేసి కుబేరుడిని లంక నుండి తరిమివేసి అతని పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. తరువాత కుబేరుడు లంకను వదిలి హిమాలయాలలోని అలకాపురికి వెళ్తాడు. రావణుడికి కుంభకర్ణుడు, విభీషణుడు సోదరులు, అతని సోదరి శూర్పణఖ. రావణుడు శివుడిపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. శివుడు తన పాదంతో పర్వతాన్ని కిందకు తోస్తాడు. అప్పుడు రావణుడు ఆ బండరాయి కింద శివుని స్తుతిస్తూ అనేక శ్లోకాలు, పద్యాలు పాడాడు. చివరకు శివుని అనుగ్రహించాడు. రావణుడు చేసిన ఆర్తనాదం వల్లనే అతనికి రావణుడు పేరు వచ్చింది. అతని ధైర్యం మరియు భక్తికి మెచ్చి అతనికి చంద్రహాసం అనే ఖడ్గాన్ని కూడా ప్రసాదించాడు. రావణుడు సీతాదేవిని తాకలేదు ఎందుకు? జయ విజయులు ఎవరు? రావణుడు లక్ష్మణుడికి ఏమి చెప్పాడు? పూర్తి వీడియో మన ఛానల్లో చూడండి.